అంతటి క్రూరురాలైన మహిషముఖి ఒకప్పుడు భయంతో వణికిపోయిందంటే మనం నమ్మగలమా? కారణం అసుర ప్రతినిధులందరూ ఒక్కొక్కరుగా మరణించారు. ఆ విధంగా మరణించిన వారిలో ముఖ్యుడు మహిషి సోదరుడైన మహిషాసురుడు. అందుచేత పగ తీర్చుకోవడానికి తన బలాన్ని పెంచుకోవాలని తన సోదరుని పరిస్థితి తనకు రాకుండా ఉండడం కోసం బ్రహ్మదేవుని ప్రార్థించి కఠిన తపస్సు చేసింది. అందుకొరకు చుట్టూ అగ్ని రగిల్చి ఆ అగ్ని జ్వాలల మధ్య నిలిచి తపస్సు చేసింది. ఆమె నిశ్చయం స్థిరమైంది. మరణం లేని దేవతల వలె అసురులు కూడా కలకాలం జీవించాలి, ఆ తరువాత దేవతల అంతం చూసి ఆనందించాలని కోరుకుంది మహిషముఖి. ఆమె కోరుకున్నట్టే జరిగింది. ఆమె కఠోర తపస్సు వల్ల ఏర్పడిన వేడి బ్రహ్మలోకం వరకు చేరగా బ్రహ్మ మహిషముఖికి సాక్షాత్కరించాడు.